మై డియర్ వైఫ్ పార్ట్ 2 రచయిత పురం రామతులసి గారు. కాన్ఫరెన్స్ రూమ్ లోనికి వచ్చిన వేదాంశిని చూసి అందరూ పైకి లేచి విష్ చేశారు. అందరూ విష్ చేయటంతో మంజు కూడా పైకి లేచి విష్ చేయబోతూ వేదాంశిని చూసి షాక్ అయ్యింది. ఇతనేమిటి ఇక్కడ ఉన్నాడు, కొంప తీసి ఇతనే మా బాసా అని షాక్ అవుతూ అతను ఎవరు అని దివ్యను అడిగింది మంజు. మన బాసు ఇక్కడ కాకపోతే ఇంకా ఎక్కడ ఉంటారు అన్నది దివ్య. ఏమిటి ఇతను మన బాసా అని అడిగింది మంజు. అవును, అతనే మన బాసు, పేరు వేదాంశ్ అని చెప్పింది దివ్య. ఆ మాట విన్న మంజు, చచ్చండ్ర దేవుడా, వీడే నా బాసు అని తెలియక ఇప్పటికే 2 సార్లు వీడితో గొడవ పెట్టుకున్నాను. ఇప్పుడు గాని నేను అతని కంటపడితే నన్ను కన్ఫామ్ గా జాబ్ లో నుంచి తీసేస్తాడు అని భయపడుతూ వెంటనే తన ఫేస్ ని కవర్ చేసుకుంటూ వేదాంశ్ కంటపడకుండా దాక్కున్నది మంజు. లోపలకు వచ్చిన వేదాంశ్ అందరినీ తిరిగి విష్ చేసి తన సీట్లో కూర్చున్నాడు. వేదాంశ్ తన న్యూ ప్రాజెక్టు గురించి స్టాఫ్ తో డిస్కస్ చేసి ప్రాజెక్టు ప్లాన్ ఎలా ఉండాలో ఏం చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తన క్యాబిన్ కు వెళ్లిపోయాడు. వేదాంశ్ ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళగానే మంజు గట్టిగా ఊపిరి పీల్చుకొని, అమ్మయ్య, ఈ రోజుకైతే గండం తప్పింది, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని అక్కడి నుండి అందరితో కలిసి బయటకు వెళ్లిపోయింది. అలా ఆ రోజంతా ఆఫీసులో ఈవినింగ్ ఎప్పుడు అవుతుందా అని బిక్కుబిక్కుమని ఎదురు చూస్తూ ఉన్నది మంజు. ఈవినింగ్ 6 అవటంతో తన కొలీగ్స్ కి బాయ్ చెప్పి అక్కడి నుండి నేరుగా వర్ష వాళ్ళ ఇంటికి వెళ్ళింది మంజు. వర్ష వాళ్ళ ఇంటికి వెళ్లిన మంజు తన బ్యాగ్ను పక్కన పడేసి సోఫాలో కూలబడిపోయింది. మంజు, వచ్చేసావా? ఎలా ఉన్నది ఆఫీసులో నీ ఫస్ట్ డే అని ఎక్సైట్ అవుతూ అడిగింది వర్ష. ఆ ఆఫీసు బాగానే ఉన్నది, కానీ నా పేటేం బాగాలేదు అన్నది మంజు. ఏమైంది మంజు అని అడిగింది వర్ష తన పక్కన కూర్చుంటూ. మంజు వర్ష భుజంపై వాలి ఏడుస్తూ ఆఫీసులో జరిగినది అంతా చెప్పింది. అది విన్న వర్ష తన పొట్ట పట్టుకుని 5 నిమిషముల పాటు నవ్వుతూనే ఉన్నది. వర్ష అలా నవ్వటం చూసి బిక్కముఖం వేసింది మంజు. అది చూసి వర్ష ఇంకా ఎక్కువ నవ్వుతూ ఉన్నది. అబ్బా, ఇంకా చాలే వర్ష, నేను ఇక్కడ నా జాబ్ పోతుందేమోనని భయపడుతూ ఉంటే నన్ను చూసి నవ్వుతావా అని బొంగమూతి పెట్టింది మంజు. వర్ష తన నవ్వును బలవంతంగా ఆపుకుంటూ వచ్చి మంజు పక్కన కూర్చొని, సారీ మంజు అని చెప్పింది. పోవే, నా బాధ నీకు జోక్గా ఉందా అన్నది మంజు. ఈ రోజు నువ్వు అతనికి ఎదురుపడలేదు కదా, ఎందుకు ఇంకా భయపడుతున్నావు అని అడిగింది వర్ష. ఈ రోజు తప్పించుకున్నా రేపు ఎప్పుడైనా నేను అతనికి ఎదురు పడితే నా ఉద్యోగం పోతుంది కదా అని చెప్పింది మంజు. నువ్వేమీ భయపడకు మంజు, తను ప్రతిసారి నీకేమీ ఎదురు పడడు కదా, తను ఒకవేళ ఎదురు పడితే ఆ టైంలో ఈ రోజు మేనేజ్ చేసినట్టే అప్పుడు కూడా మేనేజ్ చేయి అని చెప్పింది వర్ష. ఒకవేళ పొరపాటున అతను నన్ను చూస్తే ఏం చెయ్యాలి అని భయపడుతూ అడిగింది మంజు. అబ్బా, ఆ సంగతి అప్పుడు చూసుకుందాంలే, ముందు నువ్వు టెన్షన్ పడటం మానేసి రిలాక్స్ అవ్వు అన్నది వర్ష. మంజు వర్ష చెప్పిన దానికి సరే అని చెప్పి అక్కడే కాసేపు రిలాక్స్ అయ్యి హాస్టల్ కు వెళ్లిపోయింది. హాస్టల్ కు వచ్చిన మంజు హరీష్ తనకు ఇచ్చిన వర్క్ ని కంప్లీట్ చేసింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మకు కాల్ చేసింది. అప్పుడు కూడా వాళ్ళ అమ్మ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో మంజు కంగారు పడుతూ తన అమ్మని అడ్మిట్ చేసిన హాస్పిటల్ కు కాల్ చేసి మాట్లాడి ఫోన్ ని వాళ్ళ అమ్మకు ఇవ్వమని అడిగింది. హాస్పిటల్ స్టాఫ్ మంజుని లైన్ లోనే ఉండమని మంజు వాళ్ళ అమ్మకి మంజు ఫోన్ చేసింది అని ఇన్ఫార్మ్ చేశారు. కాసేపటికి హాస్పిటల్ స్టాఫ్ లైన్ లోనికి వచ్చి, హలో మేడం, మీ మదరు మీతో మాట్లాడను అని చెప్పమన్నారు అని చెప్పారు. దానితో భువనాకి ఏమీ కాలేదు అని తను కేవలం మంజుపై కోపంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అర్థం చేసుకుని మంజు కొద్దిగా రిలాక్స్ అయింది. ఓకే, కానీ అమ్మని బాగా చూసుకోండి, ఏదైనా ప్రాబ్లం అయితే నాకు కాల్ చేయండి అని హాస్పిటల్ స్టాఫ్ కు చెప్పి కాల్ కట్ చేసింది మంజు. అలా మంజు వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ టైర్డ్ గా అనిపించడంతో వెళ్లి నిద్రపోయింది. నైట్ 9:30 అవటంతో వేదాంశు తన ఇంటికి వచ్చాడు. తను ఇంటికి వచ్చేసరికి తన చెల్లెలు అంకిత, నానమ్మ భానుమతి గారు వేదాంశు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. లోనికి వచ్చిన వేదాంశ్, నానమ్మ, అంకిత, మీరు ఇద్దరు ఇంకా పడుకోలేదా అని అడిగాడు. లేదురా, నీకోసం అని వెయిట్ చేస్తూ ఉన్నాం అని చెప్పారు భానుమతి గారు. ఏమిటి నానమ్మ, ఈ టైం వరకు నిద్రపోకుండా ఉంటే మీ ఆరోగ్యం ఏం కావాలి అన్నాడు వేదాంశ్. ఇప్పుడు నా ఆరోగ్యానికి ఏమైందిరా, ఆరోగ్యంగానే ఉన్నాను కదా అన్నారు భానుమతి గారు.
నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నావో మొన్న హాస్పిటల్లో చెకప్కు వెళ్ళినప్పుడే తెలిసిందిలే అన్నాడు వేదాంశ్. ఆ డాక్టరు అలాగే చెప్తారులే కానీ నువ్వేమీ కంగారు పడకు, నీకు పెళ్లి అయ్యి మీకు పిల్లలు పుట్టే వరకు నేనేమీ చచ్చిపోను అన్నారు భానుమతి గారు. ఆ మాటకి అంకిత భానుమతి గారి దగ్గరకు వచ్చి, అదేమిటి నానమ్మ, నా పిల్లల్ని చూడవా అని అడిగింది. నిన్ను భరించటమే కష్టం, ఇంకా నీ పిల్లల్ని కూడానా అన్నారు భానుమతి గారు అంకితని ఏడిపిస్తూ. ఓ నానమ్మ అంటూ కోపంగా పక్కకు తిరిగి కూర్చున్నది అంకిత. చూడరా, మీ చెల్లి మళ్ళీ అలకపాన్పు ఎక్కింది, దాన్ని నువ్వే కిందకు దించగలవు అన్నారు భానుమతి గారు. వేదాంశ్ అంకిత పక్కకు వెళ్లి కూర్చొని, అంకిత, నాన్నమ్మ నిన్ను ఏడిపించడానికి ఏదో సరదాగా అన్నది అన్నాడు. ఓ అన్నయ్య, నాన్నమ్మ ప్రతిసారి ఇలాగే మాట్లాడుతుంది, ఇక నుండి నేను నానమ్మతో మాట్లాడను అని చెప్పింది అంకిత. నానమ్మ ఈసారి అంకిత బాగా ఫీల్ అయింది, వచ్చే నువ్వే కూల్ చేయి అన్నాడు వేదాంశ్. సరే అయితే ఇప్పుడే వస్తాను ఉండండి అని చెప్పి కిచెన్ లోనికి వెళ్లి ఒక బౌల్ తీసుకుని వచ్చారు భానుమతి గారు. ఏమిటి నానమ్మ అది అని అడిగాడు వేదాంశ్. ఏమీ లేదురా, అంకితకు ఇష్టము అని లక్ష్మమ్మతో గులాబ్ జామ్ చేయించా అని చెప్పారు భానుమతి గారు బౌల్ ని చూపిస్తూ. గులాబ్ జామ్ పేరు వినగానే అంకిత హా గులాబ్ జామా అని అంటూ వెనక్కు తిరిగి భానుమతి గారి చేతిలో ఉన్న బౌల్ ని లాక్కబోయింది. అంతలో భానుమతి గారు తన చేతిలో ఉన్న బౌల్ ని వెనక్కు తీసుకుంటూ, ఇందాకే కదా నువ్వు నాతో మాట్లాడను అని చెప్పావు, అలాంటప్పుడు నేను చేయించిన గులాబ్ జామ్ మాత్రం ఎలా తింటావు అని అడిగారు. అంకిత నవ్వుతో భానుమతి గారి దగ్గరకు వెళ్లి, నేనేదో సరదాగా అన్నాను నానమ్మ, నువ్వు అది నిజం అని అనుకున్నావా అంటూ భానుమతి గారి చేతిలో ఉన్న గులాబ్ జాముని తీసుకొని తింటూ ఉన్నది. అది చూసిన వేదాంశు ఇంకా భానుమతి గారు లక్ష్మమ్మ నవ్వుతూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అంకిత గులాబ్ జామ్ తింటూ, అబ్బా లక్ష్మమ్మ, నీ చేతి గులాబ్ జాములు అదిరిపోయాయి అని అంటూ ఆ బౌల్ ని ఖాళీ చేసింది. ఒసేయ్, ఎప్పుడు తినటమే కాదు, కొంచెం వంట వార్పు నేర్చుకో, రేపో మాపో పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లవలసిన దానివి అన్నారు భానుమతి గారు. నువ్వేమీ కంగారు పడుకు నానమ్మ, ఒకవేళ పెళ్లి చేసుకుని వెళ్ళినా నాతో పాటు అత్తవారింటికి లక్ష్మమ్మను కూడా తీసుకుని వెళ్ళిపోతా, అప్పుడు అక్కడ కూడా లక్ష్మమ్మే వంట చేసి పెడుతుంది అని చెప్పింది అంకిత. అంతేకాని నువ్వు మాత్రం వంట నేర్చుకోను అంటావు అంతేనా అని అడిగారు భానుమతి గారు. అంతేనానమ్మా, లేకపోతే వంట చేయటం అంటే మాటలా, ఫేస్ మీద అంత చెమటలు పడతాయి, చెయ్యి కాలుతుంది, పోనీ అంత కష్టపడి నేను వంట చేసినా తినేవాళ్లు ఉండాలి కదా అన్నది అంకిత. భానుమతి గారు అంతకుముందు అంకిత చేసిన ప్రయోగాన్ని గుర్తు చేసుకున్నారు. వారం రోజుల క్రితం భానుమతి గారు చెప్పటంతో వంటగదిలోనికి వెళ్లి వంట చేసింది అంకిత. అది తిన్న భానుమతి గారు లక్ష్మమ్మలు ఆ రోజంతా వాష్రూమ్ కి పరిగెత్తిన సంఘటన గుర్తుకు వచ్చి భానుమతి గారు భయపడ్డారు. లక్ష్మమ్మ అయితే, అమ్మగారు మీకు అంత శ్రమ ఎందుకు, వంట చేయడానికి నేను ఉన్నాను కదా అని భయపడుతూ చెప్పింది. వేదాంశ్ అక్కడ జరిగేది అంతా సోఫాలో కూర్చొని చూస్తూ నవ్వుకున్నాడు. అంకిత వేదాంశ్కి దగ్గరగా వచ్చి, అన్నయ్య నా స్టడీస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు జాబ్ చేయాలి అని అనుకుంటున్నాను అని చెప్పింది. వేదాంశు బాగా ఆలోచించి సరే అని చెప్పి, ఇంతకీ ఎక్కడ జాబ్ చేయాలి అని అనుకుంటున్నావు అని అడిగాడు. వేరే చోట ఎందుకు, మన ఆఫీసులోనే చేస్తాను అని చెప్పింది అంకిత. మన ఆఫీసులోనా అని ఆలోచిస్తూ, సరే అయితే నాది ఒక కండిషన్ అన్నాడు వేదాంశ్. కండిషనా, ఏమిటన్నయ్యా అని అడిగింది అంకిత. నువ్వు మన ఆఫీసులో నార్మల్ ఎంప్లాయీగా జాబ్ లో జాయిన్ అవ్వాలి, నేను మీ అన్నయ్యను అని ఆఫీసులో ఎవరికీ తెలియకూడదు, ఆఫీసులో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా అది నువ్వే సాల్వ్ చేసుకోవాలి, నా హెల్ప్ తీసుకోకూడదు అన్నాడు వేదాంశ్. ఏమిటన్నయ్యా ఇది, కండిషనా పనిష్మెంటా అని అడిగింది అంకిత. నువ్వు ఏదైనా అనుకో, కానీ ఈ కండిషన్ నీకు ఓకే అయితే నువ్వు జాబ్ లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పాడు వేదాంశ్. అంకిత వేరే దారి లేక, సరే అన్నయ్య నీ కండిషన్ కి నేను ఒప్పుకుంటున్నా అని చెప్పింది. సరే రేపు వచ్చి ఆఫీసులో జాయిన్ అవ్వు, కానీ దానికన్నా ముందు కంపెనీ రూల్స్ ప్రకారం నీకు ఒక ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, అది అటెండ్ అయ్యి వర్క్ లో జాయిన్ అవ్వు అని చెప్పాడు వేదాంశ్. ఓకే థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అన్నది అంకిత. సరే రేపు ఆఫీస్కు వెళ్ళటానికి ఎర్లీగా లేవాలి కదా, ఇప్పుడు వెళ్ళి పడుకో అన్నాడు వేదాంశ్. సరే అన్నయ్య అని చెప్పి అక్కడి నుండి తన రూమ్ కు వెళ్ళింది అంకిత. ఏంట్రా నువ్వు చేసిన పని, దానికి అల్లరి ఇంటికాడ సరిపోదు అన్నట్టు ఇప్పుడు ఆఫీసులో కూడా తీసుకుని వెళ్లి పెట్టుకుంటావా అని అడిగారు భానుమతి గారు. పోనీలే నానమ్మ,
తను ఏదో జాబ్ చేయాలి అని సరదా పడుతుంది కదా, చేయని. అయినా ఆడపిల్లలు తన కాళ్ల మీద తాను నిలబడటం మంచిదే కదా అన్నాడు వేదాంశ్. అది సరే కాని ఇంతకీ ఆ కండిషన్స్ ఎందుకు పెట్టావు అని అడిగారు భానుమతి గారు. నా చెల్లెలు తన కాళ్లపై తను నిలబడి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అని నానమ్మ. అదీ కాక తను నా చెల్లెలు అని తెలిస్తే ఆఫీసులో స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు, అందుకే ఇలా చేశాను అని చెప్పాడు వేదాంశ్. అలాంటప్పుడు తనని వేరే ఆఫీసులో జాయిన్ అవ్వమని చెప్పవచ్చు కదా అన్నారు భానుమతి గారు. వేరే చోట అయితే నేను నా చెల్లెల గురించి భయపడవలసి వస్తుంది, అదే నా ఆఫీసులోనే అయితే నా చెల్లెలు నా కళ్ళ ముందే ఉంటుంది అన్నాడు వేదాంశ్. వేదాంశ్ మాటల్లో తన చెల్లెలపై ప్రేమను చూసి భానుమతి గారు సంతోషిస్తూ, చూడు నాన్న, ఇలాగే నీ చెల్లెల్ని ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకో. అంకిత మీ అమ్మా నాన్న నీకు ఇచ్చిన బాధ్యత అని కంటతడి పెడుతూ చెప్పారు భానుమతి గారు. తెలుసు నానమ్మ, అమ్మా నాన్న చనిపోయే ముందు బయటకు వెళ్ళేటప్పుడు కూడా నాకు చెప్పిన మాట అదే, చెల్లెని జాగ్రత్తగా చూసుకోమని. అది నేను ఎప్పుడూ మర్చిపోను. నేను ఉండగా నా చెల్లెలకు ఎలాంటి లోటు రానివ్వను, అలాగే దానికి అమ్మా నాన్న లేరు అనే ఆలోచన కూడా రానివ్వను అన్నాడు వేదాంశ్ వాళ్ళ అమ్మా నాన్నను గుర్తు చేసుకుంటాం. అలా వారు కాసేపు మాట్లాడుకున్న తరువాత ఎవరి రూమ్కు వారు వెళ్లిపోయారు. రూమ్కు వచ్చిన వేదాంశ్ ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద పడుకున్నాడు. కానీ అతనికి మార్నింగ్ ఆఫీసులో కాన్ఫరెన్స్ రూమ్ లో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. నిజానికి వేదాంశ్ కాన్ఫరెన్స్ రూమ్ లోనికి వస్తున్నప్పుడే దివ్యతో మాట్లాడుతూ ఉన్న మంజుని చూశాడు. అక్కడ మంజుని చూసి, ఏమిటి ఈ రోజు ఎక్కడ ఉన్నది అని అనుకుంటూ జగదీష్ను పిలిచి, ఆ అమ్మాయి ఇక్కడ ఎందుకు ఉన్నది అని అడిగాడు. సార్, ఆ అమ్మాయి ఈ రోజే ఆఫీసులో న్యూగా జాయిన్ అయింది సార్ అని చెప్పాడు జగదీష్. ఓహో, అదే సంగతి. నాతో గొడవపడి ఇప్పుడు నా ఆఫీసులోనికి వచ్చే జాయిన్ అయ్యావా? వస్తే లోజు, నాకు బాగా దొరికావే, చెప్తా నీ పని అని అనుకుంటూ జగదీష్ని పిలిచి, ఈ మీటింగ్ అయ్యేలోపు ఆ అమ్మాయి పూర్తి డీటెయిల్స్ నా ముందు ఉండాలి అని చెప్పి లోపలికి వెళ్ళాడు. లోపలికి వచ్చిన వేదాంశను చూసి మంజు తన ఫేస్ ని కవర్ చేసుకుంటూ దాక్కోవటం చూసి నవ్వుకుంటూ తాను మంజుని చూడనట్టుగా నటించాడు. ఆ మీటింగ్ అయ్యేంత వరకు అతడు మాట్లాడుతూనే మరోవైపు మంజు ఏం చేస్తుందో ఒక కంట కనిపెడుతూ ఉన్నాడు. అలా మీటింగ్ కంప్లీట్ చేసుకుని తన క్యాబిన్ కు వచ్చిన వేదాంశ్ కాన్ఫరెన్స్ రూమ్ లో తన కంట పడకుండా ఉండటానికి మంజు పడిన కష్టాన్ని తలుచుకుని నవ్వుకున్నాడు. ఇంతలో జగదీష్ వేదాంశ్ క్యాబిన్ లోనికి వచ్చి, సార్, మీరు అడిగిన ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి అని చెప్పి మంజు రెజ్యూమ్ను తీసుకుని వచ్చి వేదాంశ్ చేతికి ఇచ్చాడు. వేదాంశ్ ఆ రెజ్యూమ్ను తీసి చూసి మంజు పేరును చదివి, ఓ, ఈ లూజి పేరు మంజునా అని అనుకుంటూ తన అకాడమిక్ డీటెయిల్స్ అన్ని చూసి ఇంప్రెసివ్ అని అనుకున్నాడు. సార్, ఇప్పుడు ఆ అమ్మాయి డీటెయిల్స్ ఎందుకు చూస్తున్నారు సార్ అని అడిగాడు జగదీష్. ఏమీ లేదు జగదీష్, ఈ అమ్మాయి నేనే తన బాస్ అని తెలియక పాపం నాతో ఇప్పటికే 2 సార్లు గొడవ పడింది అని చెప్పాడు వేదాంశ్. అయితే ఇప్పుడు మనం తనని జాబ్లో నుంచి తీసేస్తున్నామా సార్ అని అడిగాడు జగదీష్. నోనో, అదేమీ అవసరం లేదు. నాతో జరిగిన పర్సనల్ ఇష్యూని నేను ప్రొఫెషనల్ గా తీసుకోవాలి అని అనుకోవటం లేదు అన్నాడు వేదాంశ్. మరి ఆ అమ్మాయిని వదిలేస్తారా సార్ అని అడిగాడు జగదీష్. అలా ఎలా వదిలేస్తాను? టైం వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఎలా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటా. మీరు చేయవలసిందల్లా ఆ అమ్మాయి గురించి నాకు మినిట్స్ టు మినిట్స్ అప్డేట్ ఇవ్వటమే అన్నాడు వేదాంశ్. సరే సార్ అని అక్కడి నుండి వెళ్లిపోయాడు జగదీష్. జగదీష్ బయటకు వెళ్ళగానే తనని ఎక్కడ అతడు చూస్తాడో అనే మంజు టెన్షన్ పడటం గుర్తుకు వచ్చి వేదాంశ్ పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. నా ఆఫీసులో నాకు తెలియకుండా ఎన్ని రోజులు హైడ్ అవుతావో నేను చూస్తా మిస్ మంజు అంటూ నవ్వుకున్నాడు వేదాంశ్. నిజానికి వేదాంశ్ మంజుతో మొదట గొడవ పడినప్పుడు ఆమెపై కోపంగానే ఉన్నాడు. కానీ నైట్ ఆమె వోడ్కాని వాటర్ అనుకుని తాగటం తనకి చాలా ఫన్నీగా అనిపించింది. ఆ తర్వాత మంజు తన మీద పడినప్పుడు తనకు కలిగిన ఫీలింగ్ కొత్తగా అనిపించింది వేదాంశుకు. అదేమిటో కూడా వేదాంశు తెలుసుకోవాలి అని అనుకోలేదు. అదంతా గుర్తు చేసుకున్న వేదాంశ్ చిన్నగా నవ్వుకుని నిద్రలోనికి జారుకున్నాడు. మార్నింగ్ లేవగానే వేదాంశ్ రెడీ అయ్యి కిందకు వచ్చాడు. అప్పటికే ఆఫీస్కు వెళ్ళటానికి రెడీ అయ్యి కూర్చున్నది అంకిత. ఏమిటంకిత, ఇవాళ ఎర్లీగా లేచినట్టు ఉన్నావు అని అడిగాడు వేదాంశ్. అవునన్నయ్య,
మరి ఈ రోజు ఆఫీస్కు వెళ్ళాలి కదా, ఫస్ట్ డేనే లేటుగా వస్తే ఏం బాగుంటుంది? ఫస్ట్ ఇంప్రెషన్ ఏ బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు కదా, అందుకని ఎర్లీగా లేచి రెడీ అయ్యా అని చెప్పింది అంకిత. వెరీ గుడ్ అంకిత, రాత్రి నేను చెప్పిన కండిషన్ గుర్తున్నది కదా అన్నాడు వేదాంశ్. గుర్తుందన్నయ్య అని చెప్పింది అంకిత. సరే అయితే ఫస్ట్ వచ్చి టిఫిన్ చేయి, ఇంతకీ నాన్నమ్మ ఏది, నాన్నమ్మను కూడా పిలుచుకునిరా అన్నాడు వేదాంశ్. సరే అన్నయ్య అని చెప్పి భానుమతి గారిని పిలవటానికి ఆవిడ రూమ్కు వెళ్ళింది అంకిత. భానుమతి గారు అప్పుడే స్నానం చేసి రెడీ అయ్యి కిందకు రాబోతూ ఉన్నారు. అంకిత నానమ్మ అంటూ లోనికి వచ్చి అన్నయ్య టిఫిన్ చేయడానికి రమ్మంటున్నాడు అని చెప్పింది. వస్తున్నాను కదా అని చెప్పి అంకితతో కిందకు వచ్చారు భానుమతి గారు. భానుమతి గారు కూడా కిందకి రావటంతో లక్ష్మమ్మ ముగ్గురికి టిఫిన్ వడ్డించింది. ముగ్గురు టిఫిన్ చేసిన తర్వాత వేదాంశ్ ఆఫీస్కు బయలుదేరాడు. ఆగు అన్నయ్య, ఆఫీస్కే కదా, నేను నీతో వస్తాను అన్నది అంకిత. అంకిత, నేను నీకు రాత్రి చెప్పిన కండిషన్ మర్చిపోయావా అని అడిగాడు వేదాంశ్. లేదన్నయ్య, నాకు గుర్తున్నది అని చెప్పింది అంకిత. నేను చెప్పిన కండిషన్ నీకు సరిగ్గా అర్థం కాలేనట్టున్నది. నువ్వు ఒక నార్మల్ ఎంప్లాయీగా ఆఫీస్కు వెళ్ళాలి రావాలి అన్నాడు వేదాంశ్. అదేంటన్నయ్య, కనీసం ఆఫీస్ వరకు కూడా నన్ను డ్రాప్ చేయవా అని అడిగింది అంకిత. నేను నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తే నువ్వు నా చెల్లెలు అని అందరికీ తెలిసిపోతుంది, కాబట్టి నువ్వు నాతో రావటానికి వీల్లేదు అన్నాడు వేదాంశ్. పోనీ ఆఫీస్కు కొంచెం దూరంలో డ్రాప్ చేయి అన్నయ్య అన్నది అంకిత. నో వే, నీ స్కూటీ ఉంది కదా, నువ్వు రోజు దాంట్లోనే ఆఫీస్కు రావాలి వెళ్ళాలి అన్నాడు వేదాంశ్. స్కూటీలోనా అని షాక్ అయ్యింది అంకిత. ఎస్, స్కూటీలోనే అని చెప్పి మళ్ళీ ఆఫీసులో కలుద్దాం అని అంకితకు చెప్పి ఆఫీస్కు స్టార్ట్ అయ్యాడు వేదాంశ్ భానుమతి గారికి బాయ్ చెప్తూ. అంకిత చేసేదేమీ లేక భానుమతి గారిని తనని ఆశీర్వదించమని అడిగి అక్కడి నుండి స్కూటీలో ఆఫీస్కు బయలుదేరింది. ఇటు మంజు ఆఫీస్కు వెళ్ళటానికి రెడీ అవుతూ, నిన్న ఎలాగోలా వాడి కంటపడకుండా తప్పించుకున్నా, ఏ రోజు కూడా నేను వాడి కంటపడకుండా చేయి దేవుడా అని కోరుకున్నది. ఆఫీస్కు బయలుదేరిన మంజు ట్రాఫిక్ లో ఇరుక్కున్నది. ఆ ట్రాఫిక్ అంతా క్లియర్ అయి వచ్చేసరికి కొద్దిగా లేట్ అవటంతో మంజు కంగారు పడుతూ ఆఫీస్కు వెళ్ళింది. మంజు ఆఫీస్కు వెళ్లేసరికి ఆఫీసులో అందరూ వచ్చేసి ఉన్నారు. అందరూ వచ్చేసినట్టున్నారు, నేనే లేట్ అయ్యాను అని అనుకుంటూ తన చైర్లోనికి వెళ్లి కూర్చున్నది. లేటుగా వచ్చిన మంజును చూసి, ఏమైంది మంజు, ఎందుకు లేట్ అయింది అని అడిగింది దివ్య. దారిలో వస్తూ ఉంటే ట్రాఫిక్ జామ్ అయింది, ఆ ట్రాఫిక్ అంతా క్లియర్ అయ్యి వచ్చేసరికి లేట్ అయింది అని చెప్పింది మంజు. ఓ అవునా, ఇప్పుడే హరీష్ సారు నిన్ను అడిగారు అని చెప్పింది దివ్య. నన్న ఎందుకు అని అడిగింది మంజు. నిన్న సారు నీకు కొన్ని ఫైల్స్ ఇచ్చారు కదా, వాటి కోసం అని చెప్పింది దివ్య. హాహా, ఆ ఫైల్స్ నా దగ్గరే ఉన్నాయి అని చెప్పింది మంజు. సరే అయితే వాటిని తీసుకుని వెళ్లి హరీష్ సారికి ఇవ్వు అని చెప్పింది దివ్య. సరే అలాగే అని చెప్పి ఫైల్స్ తీసుకుని హరీష్ క్యాబిన్ కు వెళ్ళింది మంజు. హరీష్ క్యాబిన్ లోనికి వెళ్లిన మంజు కోపంగా బయటకు వచ్చింది. అది చూసిన దివ్య, ఏమైంది మంజు, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడిగింది. మంజు హరీష్ క్యాబిన్ లోనికి వెళ్లిన తర్వాత ఏమి జరిగిందో చెప్పింది. హరీష్ క్యాబిన్ కు వెళ్లిన మంజు, మే ఐ కమిన్ సార్ అని పర్మిషన్ అడిగి లోనికి వెళ్ళింది. ఎస్ మిస్ మంజు అని చెప్పి మంజుని లోనికి రమ్మన్నాడు హరీష్. లోపలకు వెళ్లిన మంజు, సార్ నిన్న నాకు మీరు ఇచ్చిన ఫైల్స్ అడిగారట అన్నది. ఎస్ మిస్ మంజు, ఆ ఫైల్స్ ను మీరు స్టడీ చేశారా అన్నాడు హరీష్. ఎస్ సార్, సిస్టమ్ లో కూడా అప్లోడ్ చేసేశాను అని చెప్పింది మంజు. ఓకే మంజు, ఆ ఫైల్స్ ను ఒకసారి ఇలా ఇవ్వండి అన్నాడు హరీష్. సరే సార్ అని చెప్పి మంజు ఆ ఫైల్స్ ని హరీష్ చేతికి ఇచ్చింది. హరీష్ ఆ ఫైల్స్ తీసుకుంటూ మంజు చేతిని తాకుతూ ఆ ఫైల్స్ ని తీసుకున్నాడు. దానితో మంజు హరీష్ వైపు కోపంగా చూసింది. వెంటనే హరీష్, అయ్యో సారీ, అనుకోకుండా నా చెయ్యి తగిలింది అని చెప్పాడు మంజు వైపు వంకరగా చూస్తూ. ఇట్స్ ఓకే సార్ అని కోపంగా చెప్పి బయటకు వచ్చేసింది మంజు. అలా జరిగినదంతా దివ్యకు చెప్పింది. జరిగింది విన్న దివ్య, చూడు మంజు, హరీష్ అంతా మంచివాడు కాదు, అమ్మాయిలతో తప్పుగా బిహేవ్ చేస్తాడు, నువ్వు అతనితో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పింది. అతను మంచివాడు కాదు అని తెలిసినప్పుడు అతని మీద బాస్ కి కంప్లైంట్ ఇవ్వవచ్చు కదా అన్నది మంజు. ఆ హరీష్ మీద కంప్లైంట్ ఇస్తే నమ్మటానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు అన్నది దివ్య. అదేమిటి అని అడిగింది మంజు. ఆ హరీష్ చాలా తెలివైనవాడు, అందరి ముందు మంచివాడిలా నటిస్తూ అందరి దగ్గర గుడ్
ఇంప్రెషన్ తెచ్చుకున్నాడు. ఎవరైనా తన గురించి చెప్తారు అన్న డౌట్ వచ్చినప్పుడు హరీష్ తిరిగి వారిపై వర్క్ లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగాలేదు అని చెప్పేవాడు. దానితో హరీష్ పై కంప్లైంట్ చేసే ధైర్యం ఎవరు చేయలేకపోయారు అని చెప్పింది దివ్య. మరి ఆ హరీష్ కి బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరూ లేరా అని అడిగింది మంజు. ఎందుకు లేరు, ఉన్నారు అన్నది దివ్య. ఎవరు అని అడిగింది మంజు. ఇంకెవరు, మన బాస్ వేదాంశ్. అతనికి తన ఆఫీసులో ఎవరైనా తప్పు చేస్తే నచ్చదు. అంతేకాదు మన బాస్ కి లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్. ఆ హరీష్ కి కూడా సార్ అంటే చాలా భయం అని చెప్పింది దివ్య. మరి ఆ హరీష్ గురించి బాస్ కి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అన్నది మంజు. నిజమే, ఇవ్వవచ్చు. కానీ హరీష్ అంత దూరం మనల్ని వెళ్ళనివ్వడు. ఎవరైనా కంప్లైంట్ ఇవ్వటానికి వెళితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి భయపెడతాడు. దానితో హరీష్ కి భయపడి ఎవరు బాస్ కి కంప్లైంట్ ఇవ్వరు అని చెప్పింది దివ్య. ఓ, అదా ఆ హరీష్ ధైర్యం. ఏదో ఒక రోజు బాస్ కి దొరకకుండా ఉంటాడా, ఆ రోజు ఉంటుంది వాడికి అని హరీష్ ని తిడుతూ ఉన్నది మంజు. సరే, అదంతా వదిలే, నువ్వైతే ఆ హరీష్ కి కొంచెం దూరంగా ఉండటానికి ట్రై చేయి అని చెప్పి దివ్య తన వర్క్ చేసుకుంటూ ఉన్నది. అవును, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడిగింది మంజు. ఇదిగో ఈ ఫైల్స్ ని ఆర్డర్లో పెట్టు అని చెప్పి మంజుకు ఇచ్చింది దివ్య. సరే అని చెప్పి మంజు కూడా తన వర్క్ చేసుకుంటూ ఉన్నది. స్కూటీలో బయలుదేరిన అంకిత ఆఫీస్ కు వస్తూ ఉండగా దారిలో స్కూటీ మధ్యలోనే ఆగిపోయింది. ఏమైంది దీనికి, ఇది కూడా మధ్యలోనే ఆగిపోయింది అని అనుకుంటూ స్కూటీని స్టార్ట్ చేస్తూ ఉన్నది. కానీ స్కూటీ స్టార్ట్ అవ్వకపోవటంతో ఏం చేయాలో అర్థం కాక అక్కడే నిలబడి చూస్తూ ఉన్నది. ఆఫీస్ కి టైం అవటంతో ఇంకా ఈ స్కూటీని నమ్ముకుంటే పని అవ్వదు అని అనుకుని క్యాబ్ బుక్ చేసుకుందాము అని చూసింది. కానీ ఏ క్యాబ్ బుక్ అవ్వకపోవటంతో దారిలో వెళ్లేవారని లిఫ్ట్ అడుగుతూ ఉన్నది. యశ్వంత్ అదే దారిలో ఆఫీస్ కు వస్తూ రోడ్డుపై లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న అంకితను చూశాడు. వెంటనే కారు ఆపి, ఏమైంది అంకిత, నువ్వేమిటి ఇక్కడ అని అడిగాడు. యశ్వంత్ను చూసిన అంకిత మనసులో సంతోషపడుతూ, ఆఫీస్ కు వెళుతూ ఉంటే దారిలో స్కూటీ ఆగిపోయింది, అందుకే ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమోనని చూస్తున్నాను అని చెప్పింది. ఏ ఆఫీస్ కి అని అడిగాడు యశ్వంత్. ఇంకే ఆఫీస్ కి, అన్నయ్య ఆఫీస్ కి అని చెప్పింది అంకిత. సరే పద, నేను డ్రాప్ చేస్తాను అన్నాడు యశ్వంత్. సరే అని యశ్వంత్ కారు ఎక్కింది అంకిత. యశ్వంత్ తన కారును వేదాంశ్ ఆఫీస్ వైపు పోనించాడు. కారులో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. ఇద్దరు ఏమీ మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉన్నారు. ఏమిటంకిత, ఇప్పుడు ఆఫీస్ కు వెళ్తున్నావు అని అడిగాడు యశ్వంత్ ఆ సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ. స్టడీస్ పూర్తయిపోయాయి కదా, అందుకనే జాబ్ చేస్తాను అని అన్నయ్యని అడిగాను. అన్నయ్య కూడా సరే అని అన్నాడు. వేరే ఆఫీసు ఎందుకు అని అన్నయ్య ఆఫీసులోనే జాయిన్ అయ్యాను అని చెప్పింది అంకిత. మరి ఆఫీస్ కి మీ అన్నయ్యతో వెళ్ళిపోవచ్చు కదా, ఇలా స్కూటీలో ఎందుకు అన్నాడు యశ్వంత్. లేదు, అన్నయ్య నన్ను ఆఫీసులో తన చెల్లెలుగా కాకుండా ఒక నార్మల్ ఎంప్లాయీగా వర్క్ చేయమని చెప్పాడు, అందుకనే ఇలా స్కూటీలో వెళ్తున్నాను. ఇంతలో స్కూటీ ట్రబుల్ ఇచ్చింది అని చెప్పింది అంకిత. నీకు జాబ్ చేయాలి అనే ఉంటే నా ఆఫీసులో జాయిన్ అవ్వవలసింది కదా అన్నాడు యశ్వంత్. అంకిత వైపు ప్రేమగా చూస్తూ, మా అన్నయ్య ఆఫీసు ఉండగా మీ ఆఫీసుకు ఎందుకు వస్తాను అన్నది అంకిత. అదేమిటి, నేను ఏమైనా పరాయిపడినా మీ అన్నయ్య ఫ్రెండ్నే కదా, అలాంటప్పుడు నా ఆఫీసులో జాయిన్ అయితే ఏమవుతుంది అన్నాడు యశ్వంత్. అంకిత ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చున్నది. మళ్ళీ కాసేపు అక్కడ నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. యశ్వంత్కి ఈసారి ఏం మాట్లాడాలో అర్థం కాక, ఇంకేమిటి అంకిత విశేషాలు అని అడిగాడు. నథింగ్ అని చెప్పింది అంకిత. దేనితో నేను ఎంత మాట్లాడాలి అని ట్రై చేసినా ఇది మాత్రం నన్ను అవాయిడ్ చేయాలి అని చూస్తుంది అని అంకితను మనసులో తిట్టుకున్నాడు యశ్వంత్. కొంచెం స్పీడ్ గా వెళ్ళవా, ఆఫీస్ కి లేట్ అవుతుంది అన్నది అంకిత. సరే అని చెప్పి కారు స్పీడ్ను పెంచాడు యశ్వంత్. అలా 10 నిమిషాల్లో వేదాంశ్ ఆఫీస్ కు రీచ్ అయ్యారు అంకిత యశ్వంతులు. ఆఫీస్ కు వెళ్లిన వేదాంశ్ తన క్యాబిన్ లోనికి వెళ్లి కూర్చున్నాడు. కాసేపు తన మెయిల్స్ చూసుకున్న తర్వాత తన పిఏ జగదీష్ ని రమ్మని కాల్ చేశాడు. వెంటనే జగదీష్, మే ఐ కమెంట్ సార్ అని పర్మిషన్ తీసుకుని లోనికి వచ్చాడు. త్వరగా ఈ రోజు నా షెడ్యూల్ చెప్పు జగదీష్ అని అన్నాడు వేదాంశ్. సరే సార్ అని ఆ రోజు తన షెడ్యూల్ చెప్పాడు జగదీష్. ఓకే జగదీష్, ఈ రోజు అంకిత ఆఫీస్ కు వస్తుంది. తనకి ఆఫీసులో ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ అంకితకు జాబ్ ఇవ్వండి అని చెప్పాడు వేదాంశ్. ఓకే సార్ అని చెప్పి బయటకు వెళ్ళాడు జగదీష్. కాసేపటి తర్వాత తిరిగి వచ్చి, సార్ హరీష్ టీంలో మాత్రమే వేకెన్సీ ఉంది
అన్నాడు జగదీష్. హరీష్ టీంలో ఎవరెవరు ఉన్నారు అని అడిగాడు వేదాంశ్. దివ్య, రవి ఇంకా మంజు ఉన్నారు సార్ అని చెప్పాడు జగదీష్. సరే, ఫార్మాలిటీ ప్రకారం ఇంటర్వ్యూ చేసి తనకి ఆ జాబ్ ఇవ్వండి అని చెప్పాడు వేదాంశ్. సరే సార్ అని చెప్పి ఆ అరేంజ్మెంట్స్ చూసుకోవటానికి వెళ్లిపోయాడు జగదీష్. అంకితాని ఆఫీస్ కు తీసుకుని వచ్చి డ్రాప్ చేస్తాడు యశ్వంత్. థ్యాంక్ యూ అని చెప్పి లోనికి వెళ్లిపోయింది అంకిత. ఏమిటి ఈ తింగరది దీనికోసం పనులన్నీ మానేసి ఇంత దూరం వస్తే థ్యాంక్స్ అని చిన్న ముక్క చెప్పి వెళ్ళిపోతుంది. దీనికి నా ప్రేమ ఎప్పుడు అర్థమవుతుంది అని వెళుతూ ఉన్న అంకిత వైపు కొద్దిగా ప్రేమ, కొద్దిగా కోపం కలగలిపి చూస్తూ తన వెనకే ఆఫీసులోనికి వెళ్ళాడు యశ్వంత్. తన వెనకే యశ్వంత్ రావటం చూసి అంకిత గుండె గట్టిగా కొట్టుకున్నది. అయినా కూడా అంకిత ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయింది. అది చూసిన యశ్వంత్, దేనికి నేను వెనకాలే వస్తున్నాను అని తెలిసినా కనీసం నన్ను పట్టించుకోకుండా వెళ్లిపోతుంది, దీనికి పొగరు వాళ్ళ అన్నయ్య కన్నా కొద్దిగా ఎక్కువగానే ఉంది అని అంకితాన్ని తిట్టుకున్నాడు. ఏ మాటకి ఆ మాటే, ఇది వెనక నుంచి సూపర్ గా ఉంది చూడటానికి అని అనుకుంటూ అంకిత వెనకాలే ఆఫీసులోనికి వెళ్ళాడు యశ్వంత్. లోపలికి వెళ్లిన అంకితాన్ని చూసిన జగదీష్, హలో మేడం, సార్ మీ గురించి అంతా చెప్పారు. ఫార్మాలిటీ ప్రకారం మీకు ఒక చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేసి తర్వాత జాబ్ ఇవ్వమని చెప్పారు అని అన్నాడు. అంకిత సరే అని చెప్పి, ఇంతకీ ఇంటర్వ్యూ ఎక్కడ అని అడిగింది. పక్కనే హెచ్ఆర్ రూమ్ లో అని చెప్పాడు జగదీష్. అంకిత నేరుగా హెచ్ఆర్ రూమ్ లోనికి వెళ్లి ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యింది. అంకిత వెనకాలే వచ్చిన యశ్వంత్, జగదీష్, అంకితాల మధ్య జరిగిన సంభాషణ అంతా విని నేరుగా వేదాంశు ఛాంబర్ కు వెళ్ళాడు. హలో సార్, బిజీగా ఉన్నట్టున్నారు అని అంటూ లోనికి వచ్చాడు. లోపలికి వచ్చిన యశ్వంత్ను చూసి నవ్వుతూ, న్యూ ప్రాజెక్టు స్టార్ట్ చేశాం కదా, సో కొద్దిగా బిజీ అని చెప్పి, నువ్వేమిటి ఇంత పొద్దున్నే నా దగ్గరకు వచ్చావు అని అడిగాడు వేదాంశ్. నేనేమీ రాలేదు, మీ చెల్లె నన్ను తీసుకుని వచ్చింది అన్నాడు యశ్వంత్. ఏమిటి అంకితానా, ఏం చెప్తున్నావురా అన్నాడు వేదాంశ్. జరిగినది అంతా చెప్పాడు యశ్వంత్. జరిగినది తెలుసుకున్న తర్వాత తన వల్లే ఈరోజు అంకిత ఇబ్బంది పడింది అని బాధపడి యశ్వంత్ కు థ్యాంక్స్ చెప్పాడు వేదాంశ్. థ్యాంక్స్ దేనికిరా అంకిత, నా బాధ్యత కూడా అన్నాడు యశ్వంత్. ఏమిటి అని అడిగాడు వేదాంశ్. అదేరా, నా ఫ్రెండ్ బాధ్యత అంటే నా బాధ్యత కూడా అని అంటున్నా అంటూ కవర్ చేసి వేదాంశుకు చెప్పి మనసులో మాత్రం, ఒరే యశ్వంత్, కొంచెం నోటిని అదుపులో పెట్టుకోరా బాబు అని మనసులో అనుకున్నాడు. ఎనీవే, అంకితకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ రా అన్నాడు వేదాంశ్. నువ్వే బెటర్ రా, కనీసం నా మొహం చూసి థ్యాంక్స్ చెప్పావు, కానీ నీ చెల్లి మాత్రం ఇంత దూరం కష్టపడి తీసుకుని వస్తే నా మొహం కూడా చూడకుండా థ్యాంక్స్ అని చెప్పి వచ్చేసింది అన్నాడు యశ్వంత్. అది విన్న వేదాంశ్, నీకు నా చెల్లి థ్యాంక్స్ చెప్పటమే ఎక్కువ అన్నాడు నవ్వుతూ. నవ్వరా నవ్వు, ఏదో ఒక రోజు నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తా నీ పని అన్నాడు యశ్వంత్. సర్లే, ఆ టైం వచ్చినప్పుడు చూద్దాంలే, కానీ ముందు ఏం తీసుకుంటావో చెప్పు, టీఆర్ కాఫీ అని అడిగాడు వేదాంశ్. కాఫీ అని చెప్పాడు యశ్వంత్. వెంటనే వేదాంశ్ జగదీష్ కి కాల్ చేసి 2 కాఫీస్ క్యాబిన్ కి పంపించమని చెప్పాడు. జగదీష్ విత్ ఇన్ 5 minutes లో వేదాంశ్ క్యాబిన్ కి కాఫీ పంపించాడు. ఇటు హెచ్ఆర్ రూమ్ లో ఇంటర్వ్యూకు వెళ్లిన అంకిత రోషిని అడిగిన క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ చేసింది. కంగ్రాట్స్ మిస్ అంకిత, మీరు ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు, కాసేపు బయట వెయిట్ చేయండి అని చెప్పింది. అంకిత ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది అని విని హ్యాపీగా ఫీల్ అవుతూ బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నది. కాసేపటికి అంకితకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి, మీరు ఎప్పటి నుండి ఆఫీస్కు వస్తారు అంకిత, మీకు కుదిరితే ఇప్పుడే జాయిన్ అయిపోవచ్చు అన్నది రోషిని. ఓకే అన్నది అంకిత. అంకితను తీసుకుని వెళ్లి, మిస్ అంకిత, దిస్ ఈజ్ యువర్ టీమ్ హెడ్ హరీష్ అని చెప్పి హరీష్ ని పరిచయం చేసింది రోషిని. హలో మిస్ అంకిత అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు హరీష్. అంకిత కూడా తిరిగి షేక్ హ్యాండ్ ఇచ్చింది. హరీష్ మంజుతో ప్రవర్తించినట్టే అంకితతో కూడా ప్రవర్తించాడు. తన చేతిని ప్రెస్ చేస్తూ వంకరగా చూస్తూ ఉన్న హరీష్ ని చూసి తిరిగి హరీష్ చేతిని బలంగా గట్టిగా నొక్కింది అంకిత. ఆ దెబ్బతో హరీష్ తన చెయ్యి వదిలించుకొని తన చేతిని చూసుకున్నాడు. అంకిత నొక్కిన తన చెయ్యి కమిలిపోవటంతో అంకిత వైపు ఆశ్చర్యంగా చూస్తూ వెనక్కు వెళ్లి నిల్చున్నాడు. అదంతా గమనించిన మంజు, వీడి తిక్క బాగా కుదిరింది అని మనసులోనే సంతోషపడుతూ, ఈ అమ్మాయి ఎవరో కాని హరీష్ కి బాగా బుద్ధి చెప్పింది అని అంకితాని మనసులోనే మెచ్చుకున్నది. అంకిత, వీళ్ళు నీ టీమ్మేట్స్ అని రవి, దివ్య, మంజులను పరిచయం చేసింది రోషిని. రవి, దివ్య, మంజు అంకితాని విష్ చేశారు. అంకిత కూడా
వారిని తిరిగి విష్ చేసింది. సరే అంకిత, నువ్వు చేయవలసిన వర్క్ ని మిస్టర్ హరీష్ చెప్తారు. నీకు ఏదైనా హెల్ప్ కావాలి అంటే నీ టీమ్మేట్స్ ని అడుగు అని చెప్పి తన క్యాబిన్ కు వెళ్లిపోయింది రోషిని. రోషిని వెళ్లిన తర్వాత హరీష్ అంకితకి తన ప్లేస్ చూపించి కొన్ని ఫైల్స్ మంజు అండ్ అంకితాలకు ఇచ్చి మీరిద్దరూ ఈ ఫైల్స్ ని ఆర్డర్ లో పెట్టి సిస్టమ్ లో అప్లోడ్ చేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. వెళ్తూ ఉన్న హరీష్ వైపు చూసి కొద్దిగా రిలాక్స్ ఫీల్ అయ్యింది అంకిత. అది చూసిన మంజు, ఏమిటి అంకిత, కొద్దిగా అనిజిగా ఉన్నట్టున్నావు అని అడిగింది. మంజు అంకితను చూసి, అదేమీ లేదు అని చెప్పింది అంకిత. నాకంతా తెలుసు అంకిత, ఇందాక నీకు హరీష్ సార్కి మధ్య జరిగినది అంతా నేను అబ్జర్వ్ చేశాను. ఆ హరీష్ కి నువ్వు బాగా బుద్ధి చెప్పావు అన్నది మంజు. ఏమో, ఆ టైంలో ఆ హరీష్ చేసిన పని నచ్చక అలా చేశాను, కానీ కొద్దిగా భయంగా ఉంది అన్నది అంకిత. ఏమీ కాదంకిత, నువ్వేమీ భయపడకు అని అంకితకు ధైర్యం చెప్పింది మంజు. సరే, వర్క్ చూసుకుందాం పద అని మంజు అంకితాన్ని తన సిస్టమ్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది. అలా అంకిత మంజులు తమ వర్క్ చేసుకోవటంలో బిజీ అయిపోయారు. యశ్వంత్తో కలిసి తన క్యాబిన్ లో కాఫీ తాగుతూ ఉన్న వేదాంశ్, ఇంకేమిటి యశ్వంత్, శారదా ఆంటీ ఎలా ఉన్నారు అని అడిగాడు. హా, అమ్మ బాగానే ఉన్నది అన్నాడు యశ్వంత్. ఇంతకీ మీ నాన్న ఎలా ఉన్నాడు అని అడిగాడు వేదాంశ్. తన తండ్రి గురించి గుర్తు చేయగానే అప్పటి వరకు నవ్వుతూ ఉన్న యశ్వంత్ మూడీగా మారిపోయాడు. అది గమనించిన వేదాంశ్, ఎందుకు యశ్వంత్, ఎప్పుడు మీ నాన్న ఊచు తీసుకుని వచ్చినా నువ్వు డల్ గా అయిపోతావు అన్నాడు. ఆ విషయం వదిలేరా, ప్రస్తుతం ఇప్పుడు ఆయన నేను మొన్న టెండర్ గెలవలేదు అని, ఆ ప్రాజెక్టు మాకు రాలేదు అని ఇంట్లో ఒకటే నస అన్నాడు యశ్వంత్. అయితే నీకు రోజు ఇంట్లో ఫుల్ కోటింగ్ ఉన్నట్టున్నది అని నవ్వుతూ అన్నాడు వేదాంశ్. అంత సీన్ లేదు, నన్ను ఏదైనా అంటే నా తరపున వాదించడానికి మా అమ్మ ఉన్నది కదా, ఆవిడతో వాదించి ఆయన గెలవలేక తన రూమ్ లోనికి కోపంగా వెళ్లిపోతాడు, అంతకు మించి ఇంకేమీ లేదు అన్నాడు యశ్వంత్. అది నిజమేలే అంటూ నవ్వాడు వేదాంశ్. ఇంతలో జగదీష్ అక్కడికి వచ్చి, సార్, మీరు చెప్పినట్టుగానే అంకిత మేడంకు ఇంటర్వ్యూ కండక్ట్ చేశాం. మేడం అందులో సెలెక్ట్ అయ్యారు. ప్రస్తుతం మేడం ఆఫీసులో జాయిన్ అయిపోయారు అని చెప్పాడు. సరే, యూ కెన్ గో అన్నాడు వేదాంశ్. సరే సార్ అని బయటకు వెళ్లిపోయాడు జగదీష్. మొత్తానికి మీ చెల్లెలు అనుకున్నది సాధించిందిరా అన్నాడు యశ్వంత్. అవునురా, అంకిత అనుకున్నది సాధించే వరకు వదలదు, మొండిఘటం అని నవ్వుకున్నాడు వేదాంశ్. అది నిజంరా అన్నాడు యశ్వంత్ ఏదో ధ్యాసలో. ఆ ఏమిటి అని అడిగాడు వేదాంశ్. ఏం లేదురా అని అంటూ, ఈ రోజు నాకు ఏమైంది, వాడి చెల్లి గురించి వాడి దగ్గరే నోరు జారుతున్నా అని మనసులో తనని తానే తిట్టుకున్నాడు. సరేరా, నేను ఇంకా వెళ్ళి వస్తా అని చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు యశ్వంత్. సరేరా, మళ్ళీ కలుద్దాం అని చెప్పి తన పనిలో పడిపోయాడు వేదాంశ్. అలా బయటకు వచ్చిన యశ్వంత్ తన కారు దగ్గరకు వెళ్తూ ఉండగా అప్పుడే అటుగా ఫైల్స్ తీసుకుని వస్తూ ఉన్న మంజుని చూసుకోకుండా డాష్ ఇచ్చాడు. సారీ సిస్టర్ అని చెప్తూ కింద పడిన ఫైల్స్ ని తీసి ఇస్తూ మంజు మొహం వైపు చూసి ఆశ్చర్యపోయాడు. ఇట్స్ ఓకే బ్రో అని చెప్పి ఆ ఫైల్స్ ని తీసుకుని వెళ్లిపోయింది మంజు. వెళ్లిపోతూ ఉన్న మంజుని అలానే చూస్తూ ఉండిపోయాడు యశ్వంత్. వెంటనే షాక్ లో నుండి తేరుకుని స్పీడ్ గా బయటకు వచ్చి వెంటనే హడావిడిగా ఆఫీస్ కు వెళ్లాడు. ఆఫీసులో బిజీగా వర్క్ చేసుకుంటూ ఉన్న వేదాంశికి అంకిత గుర్తుకు వచ్చి తను ఏం చేస్తుందో ఒకసారి చూడాలి అని అనిపించి తన సిస్టంలో సీసీటీవీ ఫుటేజ్ ఆన్ చేసి చూస్తూ ఉన్నాడు. అక్కడ అంకిత చాలా ఇంట్రెస్ట్ గా తన వర్క్ చేసుకోవటం చూసి మురిసిపోయాడు వేదాంశ్. అంకితను చూస్తూ ఉండగా అతని చూపు పక్కనే ఉన్న మంజు వైపు మళ్ళింది. అక్కడ మంజు తన మొహంపై పడుతూ ఉన్న హెయిర్ ని నోటితో గాలి ఊదుతూ పక్కకి నెడుతూ ఉన్నది. కానీ ఆ హెయిర్ మళ్లీ మొహం మీద పదే పదే పడటంతో పక్కనే ఉన్న పెన్ తీసుకుని హెయిర్ ని ఫోల్డ్ చేసి ముడిపెట్టింది. ఆ ముడిలో మంజు చాలా క్యూట్ గా అనిపించే వేదాంశ్ పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. అప్పుడే అక్కడికి వచ్చిన జగదీష్ సిస్టమ్ చూసి నవ్వుతూ ఉన్న వేదాంశను చూసి, ఏమిటి సార్, మీలో మీరే నవ్వుకుంటున్నారు అని అడిగాడు. వేదాంశ్ వెంటనే సిస్టమ్ ని ఆఫ్ చేసి, ఏమీ లేదు అని చెప్పి మంజుని అంకితాని తన క్యాబిన్ కి పంపించమని చెప్పాడు. ఇప్పుడు సార్ వాళ్ళని ఎందుకు పిలుస్తున్నారు, అయినా నాకెందుకులే, సార్ చెప్పింది చేస్తే సరిపోతుంది అని మనసులో అనుకుని మంజుని అంకితాని పిలవటానికి వెళ్ళాడు జగదీష్. ప్రశాంతంగా వర్క్ చేసుకుంటున్నావా మంజు, ఇప్పుడు నీ మొహం నాకు కనిపించకుండా ఎలా కవర్ చేసుకుంటావో నేను చూస్తా అని ఒక డెవిల్ స్మైల్ ఇచ్చాడు వేదాంశ్. జగదీష్ వెళ్లి మంజు అంకితాలకు వారిని బాస్ పిలుస్తున్నారు అని చెప్పాడు.
ఆ మాట వినగానే మంజు షాక్ అయింది. ఇదేమిటి, సడన్ గా బాస్ పిలవటం ఏమిటి, కొంపతీసి నా గురించి తెలిసిపోయిందా అని భయపడుతూ, మరి అంకితాన్ని ఎందుకు పిలిచారు, మేబీ వేరే విషయం ఏదైనా అయి ఉండవచ్చు, ఎందుకైనా మంచిది నా ఫేస్ కనపడకుండా కవర్ చేసుకోవాలి అని అనుకుంటూ తన దగ్గర ఉన్న మాస్క్ పెట్టుకొని మొహం కనిపించకుండా కవర్ చేసుకున్నది మంజు. అది చూసిన అంకిత, ఏమిటి మంజు, సడన్ గా ఫేస్ కి ఆ మాస్క్ ఎందుకు పెట్టుకున్నావు అని అడిగింది. అదేమీ లేదు అంకిత, ఏసీ గాలికి కొద్దిగా కోల్డ్ చేసినట్టు అనిపించింది, అందుకనే ఇలా మాస్క్ పెట్టుకున్నా అని చెప్పింది మంజు. అవునా, సరే అయితే పద అని చెప్పి మంజు, అంకిత వేదాంశు ఛాంబర్లోనికి వెళ్లారు. వారికంటే ముందు జగదీష్ వేదాంశు ఛాంబర్లోనికి వచ్చి, సార్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పాడు. ఇప్పుడు మంజు తనకి కనిపించకుండా ఏం చేయబోతుందో అని తెలుసుకోవటానికి ఎక్సైట్ అవుతూ తన రూమ్ డోర్ వైపు చూస్తూ ఉన్నాడు వేదాంశ్. అప్పుడే లోనికి వచ్చారు అంకిత, మంజులు. అంకిత వెనకాలే మాస్క్ తో ఫేస్ కవర్ చేసుకుని వచ్చిన మంజును చూసి షాక్ అయ్యాడు వేదాంశ్. పర్లేదే, ఈ లూజుకి తెలివితేటలు బాగానే ఉన్నాయి అని అనుకుంటూ మంజు వైపు చూస్తూ ఉండిపోయాడు. సార్ పిలిచారంట అని అడిగింది అంకిత. ఎస్ ప్లీజ్ బీ సీటెడ్ అన్నాడు వేదాంశ్. అంకిత, మంజు వెళ్లి వేదాంశ్ ముందు ఉన్న చైర్లో కూర్చున్నారు. హే యో, ఎందుకు అలా మాస్క్ పెట్టుకున్నారు అని అడిగాడు వేదాంశ్. కొంచెం కోల్డ్ గా ఉన్నది, అందుకనే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది అని మాస్క్ పెట్టుకున్నాను సార్ అని చెప్పింది మంజు. ఓ ఇట్స్ ఓకే అన్నాడు వేదాంశ్. సార్ ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచారు అని భయపడుతూ అడిగింది మంజు. ఎస్, డైరెక్ట్ గా పాయింట్ కు వచ్చేస్తాను. మిస్ అంకిత అండ్ మంజు, మీరు ఇప్పుడే ఈ ఆఫీసులో జాయిన్ అయ్యారు కాబట్టి మీకు ఈ ఆఫీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకపోవచ్చు. వాటిని మీకు జగదీష్ చెప్తాడు. నేను ఇప్పుడు మిమ్మల్ని పిలిచింది ఒక్క విషయం చెప్పటానికి. మీరు ఆఫీసులో ఉన్నంతసేపు ఏమాత్రం నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. మీరు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మన కంపెనీని ధ్వంసం చేయటానికి కొన్ని గుంటనక్కలు ఈ ఆఫీసులోనే ఎదురు చూస్తూ ఉన్నాయి. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీ జాబ్తో పాటు ఫ్యూచర్ కూడా ప్రమాదంలో పడుతుంది. జాగ్రత్త అని చెప్పాలి అని మిమ్మల్ని పిలిచా. సో బీ కేర్ఫుల్. నేను చెప్పాలి అనుకున్నది చెప్పేశా. నౌ యూ కెన్ గో అన్నాడు వేదాంశ్. వేదాంశ్ చెప్పినదంతా జాగ్రత్తగా విని అక్కడి నుండి ఓకే సార్ అని చెప్పి బయటకు వెళ్లారు మంజు, అంకితాలు. బయటకు వెళ్లిన మంజు వైపు చూస్తూ, ఇంకా ఎన్ని రోజులు నా నుండి తప్పించుకుంటావో నేను చూస్తా మంజు అని మనసులో అనుకుంటూ నవ్వుకున్నాడు వేదాంశ్. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.